నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం HAKUTO-R మూన్ మిషన్. మీరు గనక చంద్రుడి గురించి గమనించినట్టయితే మన భూమి యొక్క ఉపగ్రహం అంటే ఎర్త్ యొక్క శాటిలైట్ అన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. బట్ మనిషి చాలా వరకు వివిధ అంశాల కోసం కృత్రిమ ఉపగ్రహాలను తయారు చేస్తూనే ఉన్నాడు, వాటిని ప్రయోగిస్తూనే ఉన్నాడు. చంద్రుడు భూమికి సంబంధించిన ఉపగ్రహమే అయినా సరే మనం ఆ చంద్రుడి గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోయాం. ఇంతకీ మూన్ మీద వాటర్ ఎక్కడెక్కడ ఉంది, ఆ వాటర్ ఎంత లోతు వరకు ఉంది, లేదా అసలు మూన్ మీద సాయిల్ ఏదైతే ఉందో లేదా మూన్ మీద ల్యాండ్ ఏదైతే ఉందో అందులో ఏమేమి ఉన్నాయన్న సంగతి మనలో చాలామందికి తెలియదు. బికాస్ ఇప్పటి వరకు మూన్ మీద ల్యాండ్ అయింది మూడు దేశాలు కాబట్టి. ఏమిటా 3 దేశాలు? అలానే ఈ HAKUTO-R మూన్ మిషన్ ఎందుకంత స్పెషల్, దీంట్లో ఇన్వాల్వ్ అయిన స్టేక్ హోల్డర్స్ ఎవరు, అలానే ఏ సంస్థ ఈ HAKUTO-R మూన్ మిషన్ని సక్సెస్ఫుల్ అయ్యేలా చేసింది, వీటన్నిటిని కూడా మనం ఈ వీడియోలో గమనిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ HAKUTO-R మూన్ మిషన్ అనేది అసలు వార్తల్లోకి ఎందుకు వచ్చింది? రీసెంట్లీ a Japanese space startup iSpace Inc. has launched its own private lander M1 to the moon under its HAKUTO-R mission from the SpaceX Falcon 9 rocket. ఈ ఒక్క పాయింట్లోనే మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటిది? జపనీస్ స్పేస్ స్టార్టప్ అంట. ఇట్స్ నాట్ అ కంపెనీ. అండ్ ఆ స్టార్టప్ పేరేంటిది? iSpace Inc. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జపాన్కి సంబంధించిన ఏ సంస్థ చంద్రుడి మీదకి ఒక మిషన్ ప్రయోగించిందని అడిగే అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ iSpace Inc. అండ్ రిమెంబర్ iSpace ఇస్ అ ప్రైవేట్ కంపెనీ. సో వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ వాళ్ళు ఏం లాంచ్ చేశారు? ఒక ల్యాండర్ని లాంచ్ చేశారు. సో మూన్ మీద ల్యాండ్ అవ్వడాన్ని మనం సింపుల్గా మూన్ ల్యాండర్ అని పిలిచినా దాన్ని టెక్నికల్గా అయితే లూనార్ ల్యాండర్ అని పిలుస్తారు. సో దాని పేరేంటిది? M1. ఇప్పుడు మనం చంద్రయాన్ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇప్పటి వరకు చంద్రుడి పైకి మనం ఏదైతే ప్రయోగాలు చేసాం భారతదేశం ఇస్రో తరపున 2 మిషన్స్ ఉన్నాయి. ఒకటి చంద్రయాన్ 1, ఇంకోటి చంద్రయాన్ 2. చంద్రయాన్ 1లో కేవలం ఆర్బిటర్ ఒక్కటే ఉంది, వేరాస్ చంద్రయాన్ 2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ 3 కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్బిటర్ అంటే ఏంటి, ల్యాండర్ అంటే ఏంటి, రోవర్ అంటే ఏంటి. ఇప్పుడు చంద్రుడు అనేది ఉపగ్రహం అంతరిక్షంలో ఉంది. భూమి నుంచి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ద మూన్ ఈజ్ 3,84,400 కిలోమీటర్స్ ఫార్ అవే ఫ్రమ్ ద ఎర్త్. సో ఇప్పుడు మీరు మూన్ గమనించినట్టయితే దాని చుట్టూత ఒక కక్షలో తిరిగేదాన్ని ఆర్బిటర్ అంటారు. అది మూన్ మీద ల్యాండ్ అవ్వదు. ఎలా అయితే మన ఎర్త్ మీద నుంచి కొన్ని శాటిలైట్స్ని ప్రయోగిస్తే అవి అంతరిక్షంలో ఒక కక్షలో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయో, అలానే ఆర్బిటర్స్ ఏవైతే ఉంటాయో అవి చంద్రుడి చుట్టూ అలా తిరుగుతూ ఉంటూ చంద్రుడిని ఫోటోలు తీస్తూ ఉంటాయి, చంద్రుడిని రీసెర్చ్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ల్యాండర్ అని పిలుస్తామో అది చంద్రుడి మీద లిటరల్లీ ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ అయింది అనుకోండి, అది అక్కడే ఉండిపోతుంది. కానీ మనం ఒకవేళ ఏదైనా సాయిల్ శాంపిల్ని కలెక్ట్ చేయాలన్నా, లేదు కొంచెం దూరం ప్రయాణించి అక్కడ కూడా స్టడీ చేయాలంటే అప్పుడే బయటకు వచ్చేది రోవర్. ఆ రోవర్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. కొన్ని రోవర్స్కి 2 వీల్సే ఉంటాయి, కొన్ని రోవర్స్కి 4 వీల్స్ ఉంటాయి, కొన్ని రోవర్స్కి 6 వీల్స్ ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. సో ఈ విధంగా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్. ఐ హోప్ ఇట్స్ కంప్లీట్లీ క్లియర్. సో చంద్రయాన్ 1 ఏదైతే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రయోగించిందో దాంట్లో కేవలం ఆర్బిటర్ ఒక్కటే ఉంది. దాన్ని మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అని పిలిచేవాళ్ళు. అయితే ఇప్పుడు మీరు చంద్రయాన్ 2ని గమనించినట్టయితే ఇక్కడ ఆర్బిటర్ ఉంది, ల్యాండర్ కూడా ఉంది, రోవర్ కూడా ఉంది. సో ఆర్బిటర్ పేరు ఏంటంటే లూనార్ ఆర్బిటర్. వేరాజ్ ల్యాండర్ ఏదైతే ఉందో దానికి విక్రమ్ అని పేరు పెట్టారు. దానికి విక్రమ్ అని ఎందుకు పేరు పెట్టారు? ఇండియా యొక్క స్పేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో భారత అంతరిక్ష కార్యక్రమం, దాని యొక్క పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారి యొక్క జ్ఞాపకార్థం ఆ పేరు పెట్టారు. సో ల్యాండర్ పేరేంటి? విక్రమ్. సో ఏదైతే రోవర్ ఉందో దానికి వాళ్ళు పెట్టిన పేరు ప్రజ్ఞాన్, అంటే డెవలప్మెంట్ అని అర్థం. సో అలానే ఈ జపాన్ iSpace Inc. ఏదైతే స్టార్టప్ ఉందో వాళ్ళు పంపించిన ల్యాండర్ పేరేంటి? M1. సో మనం చంద్రయాన్ 2 అని పిలుస్తున్నాం కదా మిషన్ పేరు, అలా వాళ్ళు మిషన్కి పెట్టుకున్న పేరు HAKUTO-R. వాళ్ళు ఇంతకీ ఏ రాకెట్తో పంపించారు? SpaceX యొక్క Falcon 9. రిమెంబర్, Falcon 9 ఇస్ ద హెవీయెస్ట్ రాకెట్ మ్యాన్ హ్యాస్ ఎవర్ మేడ్. అది దగ్గరగా 9 టన్నుల బరువు ఉన్న పేలోడ్ని తీసుకెళ్ళగలదు. మీరు అనొచ్చు పేలోడ్ అంటే ఏంటి అని. ఇప్పుడు ఆ రాకెట్ ఏదైతే అంతరిక్షంలోకి తీసుకెళ్తుందో దాని మొత్తం బరువు ఏదైతే ఉందో దానిని పేలోడ్ అంటారు. ఇట్ ఈస్ జపాన్స్ ఫస్ట్ ఎవర్ లూనార్ మిషన్. ఇప్పటి వరకు జపాన్ మూన్ మీదకి ఎటువంటి మిషన్ చేపట్టలేదు. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ జపాన్. అండ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బై ఎ ప్రైవేట్ కంపెనీ యాజ్ వెల్. సో ఒకటి జపాన్కి సంబంధించిన అంతరిక్ష సంస్థ జాక్సా ఏదైతే ఉందో ఇప్పటి వరకు లూనార్ మిషన్ అనేది చేపట్టలేదు. సో ఫస్ట్ టైం వాళ్ళకి మిషన్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ దట్టు ఒక ప్రైవేట్ కంపెనీ, దట్టు స్టార్టప్ చేస్తుంది కాబట్టి ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ స్పెషల్. అలానే ఇక్కడ మీరు చిత్రపటంలో గమనించవచ్చు, ఇది iSpace ఆ స్టార్టప్ ఏదైతే ఉందో దాని యొక్క లోగో, దిస్ ఇస్ Falcon 9. ఇది ఫాల్కన్ కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క లోగో. అలానే ఇది Falcon 9 రాకెట్. ఈ రాకెటే
ఆ M1 అనే ల్యాండర్ ఏదైతే ఉందో దానిని మూన్ మీదకి తీసుకెళ్ళింది లేదా అంతరిక్షానికి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. సో ఈ మిషన్ యొక్క ముఖ్య అంశాలు కీ పాయింట్స్ గమనించినట్టయితే ద నేమ్ HAKUTO-R రిఫర్స్ టు ద వైట్ ర్యాబిట్ దట్ జపనీస్ ఫోక్లోర్ సజెస్ట్ లివ్స్ ఆన్ ద మూన్. మీరు ఎప్పుడైనా మూన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే అక్కడ ఒక జంతువు కనిపిస్తుంది. కోర్స్ టెక్నికల్గా అక్కడ ఏం జంతువు నివసించదు, బట్ మూన్ని చూసినప్పుడు ఆ జంతువు ఆకారంలో ఉన్నట్టుగా ఒకటి కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. దిస్ ఈస్ హౌ మూన్ లుక్స్. ఈ పార్ట్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇట్ లుక్స్ లైక్ ఎ ర్యాబిట్. ఈ పార్ట్ ఏదైతే ఉందో దాని యొక్క చెవుల్లా కనిపిస్తాయి, ఇది దాని యొక్క ఫేస్, వెరాజ్ దిస్ ఈస్ ద బాడీ. ఈ పార్ట్ ఏదైతే ఉందో దాని యొక్క తోకలాగా కనిపిస్తుంది అనమాట. సో జపనీస్ యొక్క ఫోక్లోర్ వాళ్ళ యొక్క కథల ప్రకారం చంద్రుడి మీద ఒక కుందేలు నివసిస్తూ ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. ఈవెన్ దట్స్ హౌ ఇట్ లుక్స్. సో వాళ్ళ కుందేలుకి పెట్టుకున్న పేరు హకుటో. సో వీళ్ళు కూడా ఫస్ట్ టైం జపాన్ వాళ్ళు మూన్ మీదకి పంపిస్తున్నారు కాబట్టి ఒక ప్రోబ్ని దానికి కూడా హకుటో అనే పేరు పెట్టారు. ద M1 lander will deploy 2 robotic rovers, 2-wheeled orange-sized devices from Japan's JAXA space agency, and a 4-wheeled rover made by the UAE known as the Explorer Rashid, which is named after the Dubai royal family patriarch. సో మనం ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఏదైతే లూనార్ ల్యాండర్ ఉందో దానికి పెట్టిన పేరు M1 లేదా M1 లూనార్ ల్యాండర్. అది 2 రోవర్స్ని కిందకి దింపుతుంది. ఉదాహరణకి మన చంద్రయాన్ 2 మిషన్లో అఫ్కోర్స్ దురదృష్టవశాత్తు విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయకుండా హార్డ్ ల్యాండింగ్ లేదా క్రాష్ ల్యాండింగ్ చేసింది. సో ప్రజ్ఞాన్ అనేది బయటకు వచ్చిందా లేదా మనకి చాలామందికి తెలియదు, బికాస్ విక్రమ్ హ్యాస్ క్రాష్ ల్యాండెడ్. వేరాజ్ ఈ M1 ల్యాండర్ ఏదైతే ఉందో అది ఒకవేళ సేఫ్గా ల్యాండ్ అయితే అది మన చంద్రయాన్ 2లోగా ప్రజ్ఞాన్ ఒకటే కాదు, ఇక్కడ 2 రోవర్స్ బయటకు వస్తాయి. ఒకటి ఏంటంటే 2-wheeled orange size డివైస్ అనమాట, అది జపాన్ వాళ్ళది, జాక్సా వాళ్ళది. ఇంకొకటి 4-wheeled రోవర్, దీన్ని ఎవరు తయారు చేశారంటే UAE వాళ్ళు. దానికి పెట్టిన పేరేంటి, ఎక్స్ప్లోరర్ రషీద్. వాళ్ళు రషీద్ అని ఎందుకు పెట్టారు అంటే ఏదైతే దుబాయ్ యొక్క రాయల్ ఫ్యామిలీ ఉందో దానికి సంబంధించిన పేరు అనమాట అది. ఇఫ్ ద రోవర్ రషీద్ ల్యాండ్ సక్సెస్ఫుల్లీ, ఒకవేళ అది నిజంగానే M1 సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యి దాని నుంచి ఆ 4-wheeled రోవర్ బయటకు వచ్చి అది కూడా సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయితే ఇట్ విల్ బీ ద అరబ్ వరల్డ్స్ ఫస్ట్ మూన్ మిషన్. సౌదీ అరేబియా అవ్వచ్చు, UAE అవ్వచ్చు, ఖతార్ అవ్వచ్చు, ఈ అరబిక్ వరల్డ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మూన్ మిషన్ అనేది జరగలేదు. బికాస్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం మూన్ మీద ల్యాండ్ అయింది ఇప్పటివరకు 3 దేశాలు, USA, రష్యా, చైనా. అన్ఫార్చునేట్లీ ఇండియా కూడా ల్యాండ్ అవ్వలేకపోయింది కదా, బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ క్రాష్ ల్యాండింగ్, సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాలి అంటే ప్రాపర్గా అది ల్యాండ్ అక్కడి నుంచి రోవర్ బయటికి రావాలి. దాట్స్ వన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ల్యాండింగ్. సో ఆ విధంగా ల్యాండ్ అయినట్టయితే దిస్ విల్ బీ ద ఫస్ట్ వన్ ఫర్ ద అరబ్ వరల్డ్. సో మనం ఇందాక తెలుసుకున్నాం సో ఫార్ ఓన్లీ ద USA, రష్యా అండ్ చైనా హ్యావ్ మేనేజ్ టు పుట్ అ రోబోట్ ఆన్ ద లూనార్ సర్ఫేస్. అండ్ ఈ ల్యాండర్ M1 ఏదైతే ఉందో అది ఎంత బాగా డిజైన్ చేశారు అంటే దట్ ఇట్ విల్ యూజ్ మినిమల్ ఫ్యూయల్ టు సేవ్ మనీ అండ్ లీవ్ మోర్ రూమ్ ఫర్ కార్గో. అంటే మామూలుగా ఎప్పుడైనా సరే ఒక ల్యాండర్ ఒక రోవరే ఉంటాయి, బట్ ఇక్కడ 2 రోవర్స్ పెట్టడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దాన్ని డిజైన్ చేసిన విధానం. వాళ్ళు చాలా ఎక్కువ స్పేస్ ఉండేలాగా, ఫ్యూయల్ని చాలా తక్కువగా ఉపయోగించుకునేలాగా, ఎక్కువ రోజులు దాని యొక్క లైఫ్ ఉండేలాగా వాళ్ళు దాన్ని డిజైన్ చేశారు. అండ్ దాట్స్ వై ఇక్కడ స్పేస్ ఎక్కువ వచ్చేసింది. ఇంతకీ ఆ M1 ప్రోబ్ని ఎందుకు పంపించారు లేదా ఆ M1 లూనార్ ల్యాండర్ని ఎందుకు పంపించారు? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఇట్ ఈస్ ఎయిమ్డ్ టు సర్చ్ ఫర్ వాటర్ డిపాజిట్స్ బిఫోర్ టచింగ్ డౌన్ ఇన్ ద అట్లాస్ క్రేటర్. సో మూన్ మీద క్రేటర్స్ ఉన్నాయి, ఏం లేదు అవి కొన్ని కొండచరి ప్రాంతాలు లాంటివి. సో ఆ క్రేటర్లో వాటర్ ఉందా లేదా, నీటి యొక్క నిల్వలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి అనమాట. ఈ అట్లాస్ క్రేటర్ అనేది ఎక్కడుందంటే ఇట్ లైస్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ సెక్షన్ ఆఫ్ ద మూన్స్ నియర్ సైడ్. మూన్స్ నియర్ సైడ్ అంటారు ఏంటి అన్న డౌట్ మీకు రావచ్చు. సో మనం చంద్రుడు భూమిని గమనించినట్టయితే చంద్రుడు భూమి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాడు కదా, అలా తిరిగినా కూడా ఒక సైడ్ ఆఫ్ ద మూనే ఎప్పుడు భూమికి కనిపిస్తుంది, ఇంకో సైడ్ ఆఫ్ ద మూన్ భూమికి ఎప్పుడు కనిపించదు. ఇఫ్ యూ రిమెంబర్ ఏదైతే విక్రమ్ ఉందో అది యాక్చువల్లీ ఆ ఫార్ సైడ్ వైపుకి వెళ్ళింది. ఇప్పటి వరకు ఈవెన్ USA, రష్యా అలానే చైనా ఈ 3 కూడా వాళ్ళు రోవర్స్ని ల్యాండ్ చేసిన, ల్యాండర్స్ని కూడా ల్యాండ్ చేసిన మూన్ మీద వాళ్ళు ఏదైతే మూన్ యొక్క నియర్ సైడ్ ఉందో అక్కడే ల్యాండ్ చేశారు. ఈవెన్ ఇప్పుడు ఇది కూడా అక్కడే ల్యాండ్ అవబోతుంది. బట్ మన విక్రమ్ ఏదైతే ఉందో అది మూన్ యొక్క ఫార్దర్ సైడ్కి వెళ్ళింది, అక్కడ లైట్ రీచ్ అవ్వదు, ఇట్స్ కంప్లీట్లీ డార్క్. సో అటువైపు ల్యాండ్ అవుదాని వెళ్ళింది. రియల్లీ దానికి మనం ఇస్రోకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బట్ ఏదైతే నేను కమింగ్ బ్యాక్, సో ఈ అట్లాస్ క్రేటర్ ఏదైతే ఉందో 87 కిలోమీటర్స్ వైడ్ ఉంది అండ్ 2 కిలోమీటర్స్ డీప్ ఉంది. సో దీన్ని స్టడీ చేస్తారనమాట, ఈ క్రేటర్ లోపల నీటి నిల్వలు ఉన్నాయా లేదా అని. అండ్ ఇక్కడ చిత్రపటంలో మీరు చంద్రుడి మీద అట్లాస్ క్రేటర్ ఏదైతుందో దాన్ని గమనించవచ్చు. ఒకవేళ ఈ మిషన్ సక్సెస్ఫుల్ అయితే ఏమవుతుంది, దాని యొక్క పరిణామం ఏంటి, వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ అని గమనిస్తే mission success would also represent a milestone in space cooperation between Japan and the US at a time when China is becoming increasingly competitive.
సో ఎప్పుడైనా సరే ఒకళ్ళు పైకి ఎక్కుతున్నారు అంటే మిగతా వాళ్ళందరూ చేసేది ఏంటిది, ఆ పైకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని కిందకి లాగేయడం. ఇక్కడ ఎగ్జాక్ట్లీ అలాంటిదే జరుగుతోంది. చైనా అన్ని రంగాల్లో కూడా దూసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈవెన్ అంతరిక్ష రంగంలో కూడా చాలా దూసుకు వెళ్ళిపోతుంది అనమాట. సో చైనాని ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలి అని చెప్పి జపాన్ అలానే యూఎస్ఏ రెండు కూడా ట్రై చేస్తూ ఉన్నాయి. సో అందుకని నౌ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒకవేళ నిజంగానే ఇది సక్సెస్ఫుల్ అయితే కనుక ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ బోత్ యూఎస్ఏ అండ్ జపాన్. అండ్ రైట్స్ ఆన్ రష్యన్ రాకెట్స్ ఆర్ నో లాంగర్ అవైలబుల్ ఇన్ ద వేక్ ఆఫ్ రష్యాస్ ఇన్వేజన్ ఆఫ్ ఉక్రెయిన్. సో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ దట్. సో ఇప్పుడు రష్యా పెద్దగా రాకెట్స్ ఏమీ పంపించట్లేదు అంతగా. సో ఇప్పుడు జపాన్ రష్యా మీద డిపెండ్ అవ్వడానికి కూడా స్కోప్ లేదు. జపాన్ హ్యాస్ అ కాంట్రాక్ట్ విత్ నాసా టు ఫెరీ పేలోడ్స్ టు ద మూన్ ఫ్రమ్ 2025 and is aiming to build a permanently staffed lunar colony by 2040. ఈ 2025 నుంచి మూన్కి సంబంధించిన పేలోడ్లు తీసుకెళ్లాలని వాళ్ళ దగ్గర ఒక కాంట్రాక్ట్ ఉంది. ఎవరిది? జపాన్కి సంబంధించిన జాక్సా, అలానే అమెరికాకి సంబంధించిన నాసా. అలానే వీళ్ళు 2040వ సంవత్సరం కల్లా మూన్ మీదే నివసించే వాళ్ళు కొంతమంది ఉండేటట్టుగా ఒక కాలనీని ఎస్టాబ్లిష్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒకవేళ వరల్డ్ మ్యాప్ మొత్తం గమనించినట్టయితే మీకు జపాన్ ఇక్కడ ఉంటుంది, అమెరికా ఇక్కడ ఉంటుంది. సో జపాను అమెరికా ఇంత దూరంగా ఉంటే వాళ్ళు ఎందుకు అంత మంచి రిలేషన్స్ని ఎస్టాబ్లిష్ చేశారని చాలామంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతారు. బట్ మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎర్త్ గుండ్రంగా ఉంది, ఇట్ ఈస్ రౌండ్, ఇట్ ఈస్ స్పెరికల్. సో మీరు ఈ మ్యాప్ని ఇలా 2Dలో కాకుండా ఒకసారి 3Dలో ఇమాజిన్ చేసుకుంటే అటు తిరిగి అమెరికా జపాన్ పక్క పక్కనే ఉంటాయి, ఇంత దూరంగా ఉండవు. సో ఇన్ దట్ వే జపాన్ ఈజ్ అ నైబర్ టు అమెరికా. సో ఆ విధంగా ఈవెన్ దో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అమెరికా వెళ్ళి జపాన్ మీద 2 అణుబాంబులు వేసినా సరే, బట్ ఆఫ్టర్ దట్ ద రిలేషన్స్ హ్యావ్ గ్రోన్ ఇన్ సచ్ వే, అంతరిక్ష రంగంలో కూడా వాళ్ళు సంబంధించి అందరూ కలిసి పనిచేస్తున్నారు. దట్ క్లియర్లీ టెల్స్ వాట్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ దే హ్యావ్. అంతరిక్ష రంగం అనేది మానవాళికి సంబంధించింది. ఇట్ ఈస్ నో వన్స్ ల్యాండ్. అయినా సరే మానవాళి యొక్క ప్రగతికి సంబంధించి మనం ఎంతసేపు ఎక్స్ట్రా ప్లానెటరీ స్పీషీస్గా ఉండాలి, మనం మల్టీ ప్లానెటరీ స్పీషీస్గా ఉండాలి, మనం ఎప్పటి నుంచో ఆకాంక్షిస్తున్నాము. సో అందుకని మనకి దగ్గరగా ఉన్నది మూనే కాబట్టి మనం మూన్ మీద ఒక కాలనీని ఎస్టాబ్లిష్ చేసి తర్వాత మనం కంటిన్యూగా అక్కడ సర్వైవల్ని కొనసాగించగలిగితే దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. యాజ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో ఎప్పుడైతే మూన్ మీద కాలు పెట్టారో, అ స్మాల్ స్టెప్ ఆఫ్ అ మ్యాన్ ఈజ్ ఎ జైంట్ లీప్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని, ఇట్స్ నో లెస్ దాన్ దట్. అందుకని ఈ మిషన్ సక్సెస్ఫుల్ అవ్వాలి అని కోరుకుందాం. అలానే మళ్ళీ చంద్రయాన్ 3 రూపంలో మన ఇండియా కూడా మన ల్యాండర్ని అలానే మన రోవర్ని మూన్ మీద ప్రవేశపెట్టాలి అని కోరుకుందాం. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. దిస్ ఈజ్ వివేక్ సైనింగ్ ఆఫ్.